కోసిగి మండలంలో ఉన్న ఆర్లబండ వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవికి బాధ్యతలు స్వీకరించిన నాడిగేని అయ్యన్న మరియు డైరెక్టర్లుగా చిదానంద కె. అయ్యన్న ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఇన్ రాఘవేంద్ర రెడ్డి గారు హాజరై సొసైటీ చైర్మన్ అలాగే డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్లబండ వ్యవసాయ సహకార సంఘం సీఈఓ కె. హేమంత్ రాజు, సొసైటీ చైర్మన్ నాడిగేని అయ్యన్న, డైరెక్టర్లు చిదానంద, కురువ అయ్యన్నను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం బీజేపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ, కోసిగి టీడీపీ సీనియర్ నాయకులు ముత్తారెడ్డి, వక్రాని వెంకటేశ్వర్లు, జ్ఞానేష్, చూడి సురేష్ నాయుడు, సతీష్ నాయుడు, చింతలగేని నర్సారెడ్డి, బీజేపీ రాముడు, మాణిక్యరాజు, అరివిలి వీరేష్, కోసిగయ్య, సొట్టయ్య మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నా నుంచి అందరికి తెలుసు, మిరకాయలు ఏజెంట్ గా చేసి అందరికి ఇక్కడి నుంచి కోతాళం మండలం దాకా లారీలు అన్ని పెట్టిన రైతుల గురించి నాకు మొత్తం తెలిసిందే. అన్న సహకారం ఇక్కడ అందరూ చెప్పినారు. అన్న ఇంతకుముందు కర్నూలులోన అన్ని తెలిసింది కాబట్టి కోసికి 1 కోటి రూపాయలు ఎక్కువే కావాలా ఈ కోసికి మండలానికి నేను కోరుకుంటున్నాను. అంటే నేను పెద్దోళ్ళు చాలా రకాలు చెప్పినారు. నేను ఏదో తప్పుగా భావిస్తే మాట్లాడితే కూడా క్షమించాలని కూడా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఆ నాడిగేని అయ్యన్న గారు ఈరోజు రైతుల కోసమే ఆర్నిశలుగా కృషి చేస్తానని చెప్పి రాఘవేంద్ర రెడ్డి గారు తను మాట తీసుకొని పొద్దు ఆర్లబండ సొసైటీకి అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది. ఈరోజు మా ఈరేష్ గారు చెప్పినారు, అడ్వకేట్ ఈరేష్ గారు, ఈరోజు ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. కొంతమంది గుండెల్లో రైలు పరిగెత్తుంటాయి, వైఎస్ఆర్ వాళ్ళకి నిద్ర పట్టదేమో అనుకుంటాను. ఈరోజు ఎక్కడ నిద్ర పట్టదు. అబ్బా అయ్యన్న 200 రూములు కట్టించినాడు. ఈరోజు కార్లబండ సొసైటీ కూడా గ్రామంలో ప్రతి రైతుని ఆదుకుంటాడని కూడా నాయుడు గారిని ఈ చేతులెత్తి మొక్కుతాడని కూడా ఏరుకుంటున్నాను. అయ్యన్న గారు ఇదే కాదు, పట్టిందల్లా బంగారన్నట్ల కోసి గ్రామానికి రైతు బాంధుడుగా సేవ చేయడానికి వచ్చినాడు. కాబట్టి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక మరి ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. మరి ఈరోజు రైతులకి ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ఒక అధ్యక్షుడు లేకుండా పాలన సాగింది. మరి అందుకు ఈరోజు అయ్యన్న గారు చైర్మన్ అయినారు కాబట్టి మన రైతులకి రుణాలు ఇప్పించి తక్కువ వడ్డీతోనే రైతులు పంటలు పండించుకొని వాళ్ళ సుఖశాంతంతో ఉండాలని ఈ సభ ద్వారా అయ్యన్నకి విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కళ్ళబుల్లి మాటలు చెప్పి మళ్ళొకసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. మనమంతా గ్రామాల్లో ఉన్నోళ్ళైతేనేమి, కోసికలో ఉన్నోళ్ళైతేనేమి వాళ్ళు విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూ మన ప్రజల మధ్యకి వెళ్లాల్సిన అవసరం ఉంది ఎంతైనా కూడా. మరి అదే ముఖ్యంగా ఇంకో 6 నెలలు పోతే మనకి స్థానిక ఎలక్షన్లు కూడా వస్తాయి. మరి అందరూ విభేదాలను పక్కన పెట్టి ఒక సైనికుల మాదిరిగా తెలుగుదేశం పార్టీకి కృషి చేస్తే స్థానిక సంస్థలు కూడా మనం కైవసం చేసుకునే పరిస్థితి ఉంటుంది. మనం తప్పకుండా పెద్దలకి మనం అందరూ సహకరించి ముందుకు నడవాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం. అవసరం లేదు. ఇంకా 4 సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉంటుంది. రాబోయే కాలంలో కూడా మనం చేసే పనులు, మనం చేసే సిద్ధాంతాలను బట్టి మన పార్టీ మరి ఖచ్చితంగా వస్తు తీరుతుంది. కాబట్టి మీరు ఎటువంటి అధైర్య పడకండి. రేపు రాబోయే ఎన్నికల్లో స్థానిక ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. మరి ఈ స్థానిక ఎన్నికల కన్నా మనమందరూ కూడా వర్గాలు లేకుండా, మన మధ్యన విభేదాలు లేకుండా మరి రాఘవేంద్ర రెడ్డి గారు చేసే బాధ్యత ఆయన పైన ఉంది. దయచేసి వర్గాలు లేకున్నట్ల, విభేదాలు లేకున్నట్ల పార్టీ కార్యకర్తల మీటింగ్ పెట్టండి అన్న. ప్రతి ఒక్కసారి ఒక నెలకు ఒకసారి కాటేనే మీరు రిటర్న్ పెంచినారు, సంతోషం, మంచి కార్యక్రమం అది. ఎందుకంటే ప్రజలు ఎవరైనా కష్టాలుంటే రాఘవేంద్ర రెడ్డి అన్న గారికి పోయి తెలుపుతారు. అదే కార్యక్రమాన్ని నెలకు ఒకసారి ఒక మండలంలో పెట్టండి. నెలకు ఒకసారి ఒక మండలంలో ఆ మండలం సమస్యలు ఏమి, ఇప్పుడు మన కోసిక మండలంలో 23 పల్లెలు ఉన్నాయి. 23 పల్లెలలో వస్తారు. ఆ రోజు
ఏ పల్లె సమస్య ఏమి, ఏ నాయకుని సమస్య ఏమి అని ఇక్కడ మండలం లెవెల్లో కూడా కనుక్కుంటానా. ఎందుకంటే మీరు నెలకు ఒక తూరి 4 మండలాల సమస్యలు అక్కడ చెప్పాలంటే కష్టం. అదే మండలం వైజ్గా నెలకు ఒక తూరి ఒక మండలం తీసుకోండి. ఒక నెల కోసిగి పెద్ద కడుపూరు, ఇంకొక నెల మంత్రాలయం, ఇట్లా నెలకు ఒక తూరి తీసుకుంటే 4 నెలలకి ఆ సమస్యను పరిష్కరించేదానికి మనకు ఆస్కారం ఉంటుంది. ఒక సమస్య ఒక అధికారికి ఇస్తాం, ఈ రోజు ఒక పట్టా లేని వాడు వస్తాడు చేసుకుంటున్నాను. అర్లబండ సొసైటీ చైర్మన్గా ఎన్నికైనటువంటి అయ్యన్న గారికి, అలాగే మెంబర్స్ అయ్యన్న గారికి, చిదానంద గారికి మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానన్న. రైతులకు సేవ చేసే భాగ్యం చాలా తక్కువ మందికి వస్తుంది. అలాంటి భాగ్యం మీకు వచ్చినందుకు, అవకాశం ఇచ్చినందుకు రాఘవేంద్ర గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కార్యకర్తల్లో ఒక నిశ్శబ్దత కానీ, నైరుష్యం కానీ, నిరాశ కానీ ఉన్న మాట వాస్తవమే. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే దానికన్నా ముందు మనం తెలుసుకోవాలా. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ అన్న గారు కానీ, వాళ్ళు పడిన బాధ ముందు మన బాధ చాలా చిన్నది. ఆ మహానాయకుడు 52 రోజులు జైలుకు పోయి వచ్చాడు. మరి అలాంటి నాయకుడు జైల్లో ఉన్నప్పుడు ఆ కుటుంబం కానీ మనం కానీ ఎంతో బాధపడి ఉంటాం. మరి లోకేష్ అన్న గారి గురించి బాడీ షేమింగ్ గురించి చాలా మాట్లాడారు. నారా భువనేశ్వర్ గురించి మాట్లాడారు. మరి ఆ కుటుంబం పడిన బాధ ముందు మరి చాలా తక్కువ అని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి కేవలం 15 నెలలు అయింది, ఇంకా 45 నెలలు ఉంది. ఇంకా మనకు ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే విధంగా నారా లోకేష్ అన్న గారు చర్యలు చేపడుతున్నారు. మీరు అందరూ మర్చిపోకూడదు. పదవులు రావడం లేట్ అవచ్చాము కానీ ప్రతి ఒక్కరికి పదవి వచ్చే బాధ్యత నారా లోకేష్ అన్న గారు తీసుకుంటారు. కాబట్టి కోసిగి మండలంలో ప్రతి నాయకుడు కానీ కార్యకర్త కానీ ఒకటే తెలియజేసుకుంటున్నా, స్వర్గీయ బిఎం మోహన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు పవర్ అంతా కోసిగి కేంద్రం నుంచే పోయిందని మీరు అందరూ మర్చిపోకూడదు. మీరు చిటికేస్తే ఏకగ్రీవాలు, మీరు కన్నెర చేస్తే ప్రతిపక్షాలు కూడా కనీసం నామినేషన్ వేయే పరిస్థితి కోసిగి మండలంలో చూసాం. మరి మీరు అంత నడిపిన మీరు డల్గా ఉంటే ఎలాగన్నా? కోసిగి తెలుగుదేశం పార్టీ అంటేనే కర్నూలు జిల్లాలో పుట్టిన లాంటిది, మీరందరూ మర్చిపోకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడు రాఘవేంద్ర రెడ్డి అన్న. ఒక 10 ఒక్కరికి మాత్రం వర్తిస్తుంది కాబట్టి వస్తాయి. ఇంకా టెంపుల్స్ ఉన్నాయి, ఇంకా ఆలయాల కమిటీలు ఉన్నాయి, రాబోయే పార్టీలో పదవులు ఉన్నాయి, ఇంకా చాలా పదవులు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా కష్టపడి పని చేయాలా. బసప్ప నాయుడు చెప్పినట్లు మనలో మనం అనేక్యతగా ఉంటే లబ్ధి పొందాడు మూడోడు, వైసీపీ కూడా పొందుతాడు. కాబట్టి విభేదాలు అందరూ పక్కన పెడదాం. పార్టీకి కష్టపడి ఎవరైతే పనిచేస్తారో గుర్తించి న్యాయం చేసే విధంగా పార్టీ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది, ఇన్ఛార్జి గారు తీసుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్లాలా. ఈరోజు రైతుల గురించి ఎంత ఆలోచన చేస్తుందో ఒకసారి చూడండి. ఈరోజు వెలిగొండ ఫేస్ 1 కెనాల్ దగ్గర నుంచి గుండెల ప్రాజెక్టు వరకు ఆలూరు వేదావతి, ఇక్కడ మన పులికను ప్రాజెక్టు దగ్గర నుంచి ఎల్ఎల్సి ఆధీకరణ, ప్రతి ఒక్కటి చాలా చాలా పెద్ద ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు ఈరోజు. కాబట్టి మీరందరూ కూడా జనాల్లోకి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్ళాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. చైర్మన్గా మా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం తర్వాత మన పెద్దలు నాడిగైన అయ్యన్నకి చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 సభ్యులు 3 మెన్ కమిటీతో ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో సొసైటీలను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలనే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. కాబట్టి మా భారతీయ జనతా పార్టీ మంత్రాలయం శాఖ నుంచి ఆయనకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఈ సభా వేదిక నుంచి మా అన్న సోదరుడు గారికి ఒక చిన్న విషయం. అన్న, ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షాల జనసేన, బీజేపీ మరి మా కార్యకర్తలు కూడా మాపై ఒత్తిడి చేస్తున్నారు. అన్న, కూటమిలో భాగంగా మనకు కూడా ఏవైనా పదవులు ఇవ్వాలి కదా, ఏవైనా రేషన్ షాపులు ఇవ్వాలని కూడా మాపై చాలా ఒత్తిడి చేస్తారు. మీరు పెద్ద మనసు చేసుకొని మాకు కూడా న్యాయం చేయాలని
ఈ సభా వేదికగా మా సోదరుడు గారిని కోరుచున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మాకు కూడా సముచిత స్థానం కల్పించవలసిందిగా కోరుచున్నాం. అయితే ఇవాళ మన కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరంన్నరగా అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే అనేక పథకాలు చెప్పినవి చెప్పకున్నవి కూడా కేంద్రం ద్వారా నరేంద్ర మోడీ గారి ద్వారా వెళ్ళి మన రాష్ట్రానికి ఏమేమి నిధులు కావాలో అవన్నీ నిరంతరం కృషి చేసి ముఖ్యమంత్రి గారు నెలకు ఒక తూరు వెళ్ళి మా రాష్ట్ర వాటా మా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలి. గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అప్పులు పాలు చేశారు. కాబట్టి ప్రధానమంత్రి గారు మీరు పెద్ద మనసు మా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో తీసుకురావాలని నరేంద్ర మోడీ గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళి కూడా ఈ రాష్ట్రానికి పోలవరం అయితేనేమి అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారు. కాబట్టి మన ఎన్డీఏ ప్రభుత్వం ఒకటే, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు లాంటివి. కాబట్టి ఇవాళ వైసీపీ ప్రభుత్వం సంవత్సరంన్నరకే డీలా పడిపోయింది. ఎందుకంటే మేము పరిగెడుతున్నాం, పరిగెత్తే ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నాడు, పనిచేసే వ్యక్తులు ఉన్నారు. ఈ నియోజకవర్గానికి నిరంతరం రాఘవేంద్ర రెడ్డి గారు మా అన్నగారు మంత్రుల్ని కలిసి మా నియోజకవర్గం దాదాపు 20 సంవత్సరాలుగా వెనక పడిపోయింది. మీరు పెద్ద మనసు చేసుకుని మా నియోజకవర్గాన్ని ముందు స్థాయిలో తీసుకురావాలని ఆయన ఒక దృఢ సంకల్పంతో ఇవాళ నిరంతరం కృషి చేస్తూ నియోజకవర్గాన్ని అనేక ఫండ్స్ చేస్తున్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మంత్రాలయం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 చేస్తాడని నేను తెలుపుతున్నాను. కాబట్టి